హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బీరకాయ, పచ్చి కొబ్బరి, పచ్చిశనగపప్పు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో తాలింపు గింజలు ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, అలాగే నానబెట్టి ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ఉడకడానికి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనకి కారంకి తగ్గట్లుగా కారం వేసుకుందాం. ఇందులో కొద్దిగా కారం తక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కారం కూడా వేసి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా, అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.